హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మస్. లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీ అప్డేట్స్ ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఏ మూవీ అప్డేట్ కావాలన్నా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను ఖచ్చితంగా తెలుసుకొని మీకు వీడియో అయితే అందజేస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మనం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే అందించండి. ఓకే, ఈ వీక్లో మనకు బాలీవుడ్ నుంచి అయితే ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. ఆ మూవీ కిల్. ఇంకెవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి. నిజంగా చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ మూవీ. ఒక్క మాటలో చెప్పాలంటే ర్యాంపేజ్. మూవీ మొత్తం ఒక ట్రైన్లోనే ఉంటుంది. అసలు ట్రైన్లో ఏముంది, ఎందుకు అంత ర్యాంపేజ్ ఉంది అన్నది మూవీ చూసి తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు పెట్టిన మనకి మాత్రం ఖచ్చితంగా వర్తబుల్ ఉంటుంది. మన మెస్మరైజ్ డైరెక్టర్ శంకర్ అండ్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ నుంచి అఫిషియల్ అప్డేట్ ఏంటంటే, ఈ మూవీ షూటింగ్ అయితే ఇంకొక 15 days షూట్ మాత్రం మిగిలింది. అండ్ ఒక 1 సాంగ్ కూడా మిగిలింది. ఇవి రెండు పూర్తయిపోతే మూవీ రిలీజ్కి అయితే సిద్ధమైనట్లే. ఈ మూవీని వచ్చే ఏడాది అని చాలామంది అప్డేట్స్ ఇస్తున్నారు, కానీ అది మొత్తం రాంగ్. ఈ మూవీ ఇదే ఏడాది December 5న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. December 5 ఖాయం చేసుకోండి. అలా December 6న మనకు మన అల్లు అర్జున్ గారు పుష్ప మూవీ రిలీజ్ అవుతుంది. ఈ రెండు మూవీస్ December 5, December 6లో క్లాష్ అవబోతున్నాయి. అండ్ గేమ్ చేంజర్ నుంచి ఇంకో అప్డేట్ ఏంటంటే, గేమ్ చేంజర్ మనకు పార్ట్ 1 ఒకటే ఉంటుంది. మళ్ళీ పార్ట్ 2 అయితే ఎటువంటిది ఉండదని మనకు డైరెక్టర్ శంకర్ గారే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మీరు కన్ఫర్మ్గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పార్ట్ 2 కోసం పెట్టుకోకండి. పార్ట్ 1తోనే మనకు గేమ్ చేంజర్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మన రామ్ చరణ్ గారి బుచ్చిబాబు గారి కాంబినేషన్ తెరకెక్కుతున్న మూవీ RC16. ఈ మూవీని ఓల్డ్ విలేజ్ స్టోరీగా అయితే తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ అయితే మనకు సెప్టెంబర్ వినాయక చవితి సందర్భంగా September 7న మన మూవీ షూటింగ్ అయితే ప్రారంభం అవుతుంది. మన ప్రభాస్ గారి నుంచి రీసెంట్ గా వచ్చిన మూవీ కల్కి. ఈ కల్కి మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీ అయితే 1000 కోట్ల దిశగా అయితే పరుగులు పెడుతూనే ఉంది. ఇవాళకి అయితే 850 కోట్లు అయితే వసూలు చేసింది. ఇవాళకి అయితే రేపు ఎల్లుండిలోగా అయితే మనకు 1000 కోట్లు అయితే రీచ్ అయిపోతుంది. అండ్ ఈ సందర్భంగా మన డైరెక్టర్ నాగేశ్వరన్ గారు ఏం చెప్పారంటే, కల్కి మూవీ పార్ట్ 2తోనే ఎండ్ అవుతుంది. పార్ట్ 3 అనేది అస్సలు ఉండదని మన నాగేశ్వరన్ గారు చెప్పారు. మీరు పార్ట్ 3 కోసం కూడా అస్సలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. పార్ట్ 2 మనకు 2025లో ఖచ్చితంగా మన ముందుకు వస్తుంది. అఫీషియల్ అప్డేట్ ప్రకారం మన ప్రభాస్ గారి సాలార్ 2 శౌర్యాంగ పర్వం షూటింగ్ కూడా ఆగస్టు 10వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. నెక్స్ట్ మన ఎస్ఎస్ రాజమౌళి అండ్ మన మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ SSMB 29. ఈ మూవీ అఫిషియల్ అప్డేట్ ప్రకారం అయితే ఈ ఆగస్టులోగా మనకు మూవీకి కావాల్సిన సెట్స్ అండ్ మన మహేష్ బాబు గారి లుక్స్ అయితే ఫైనల్ చేయనున్నారు. ఈ పూర్తయిపోయిన తర్వాత August 9 మన మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ షార్ట్ షూట్ని అయితే తెరకెక్కిస్తున్నారు. మూవీలో అయితే మనకు పృథ్వీరాజ్ గారు విలన్ గా కనిపించబోతున్నారు. ఆల్రెడీ ఈయన సలార్ మూవీలో వరద రాజమన్నర్ యాక్ట్ చేశారు. ఆయన మనకు SSMB 29 లో కూడా విలన్ గా కనిపించబోతున్నారు. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గా ఇండోనేషియన్ హాలీవుడ్ హీరోయిన్ చెల్సియా ఇస్లాన్ అయితే హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు కూడా కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. ఇంకా మన కమల్ హాసన్ విజయ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ భారతీయుడు 2. ఈ మూవీ అపోలో రిలీజ్ అయిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కించారు. ఈ మూవీని అయితే జూలై 12వ తారీఖున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మన మాస్ మహారాజా రవితేజ గారి నుంచి వస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ నుంచి అయితే ఫస్ట్ సాంగ్ ని ఈ జూలై 8వ తారీఖున మనం ముందుకు తీసుకొస్తున్నారు. ఈసారి దసరాకి కూడా టాలీవుడ్లో అయితే గట్టి పోటీ ఏర్పడింది. మన సూర్య గారి నుంచి కంగువా మూవీ అండ్ మన దుల్కర్ సల్మాన్ గారి నుంచి లక్కీ భాస్కర్ అండ్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి నుంచి వెటియన్ మూవీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. దీంతోపాటు మన మాస్ మహారాజ్ రవితేజ గారి మిస్టర్ బచ్చన్ కూడా రిలీజ్ అవుతుందని కొన్ని రూమర్స్ ఉన్నాయి, కానీ ఇంకా ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ మిగతా 3 మూవీస్ మాత్రం ఖచ్చితంగా ఈ దసరాకి బాక్స్ ఆఫీస్ ముందు పోటీ పడబోతున్నాయి. నందమూరి కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అయితే 2 మూవీస్ నుంచి 2 అప్డేట్లు అయితే వదిలారు. అందులో ఒకటి NKR 21. ఈ మూవీ నుంచి అఫిషియల్ అప్డేట్ ప్రకారం అయితే ఈ మూవీ నేమ్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు, కానీ ఈ మూవీని అయితే November 3వ తారీఖున మనం ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు అయితే ఒక ముఖ్య పాత్రలో అయితే నటిస్తున్నారు. అండ్ నెక్స్ట్ NKR 22. ఈ మూవీ అయితే బింబిసార మూవీకి సీక్వెల్ అని కొందరు అంటున్నారు, కానీ ఈ మూవీ అయితే బింబిసార మూవీకి సీక్వెల్ మాత్రం అస్సలు కాదు. ఈ మూవీ కూడా సపరేట్ స్టోరీతోనే మొదలవుతుంది. అంటే బింబిసారుడు పుట్టక ముందు 100 ఏళ్ల క్రితము ఎవరు ఉండేవారు, అప్పుడు ఏం జరిగిందనే మూవీ కాన్సెప్ట్ తోనే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అయితే బింబిసారకి అయితే సీక్వెల్ అస్సలు కాదు. మన శేఖర్ కమల గారి డైరెక్షన్ లో మన ధనుష్ గారు నటిస్తున్న మూవీ కుబేరా. ఇందులో మన రష్మిక మందన్ గారు హీరోయిన్ గా నటిస్తున్నారు. తన నుంచి అయితే ఒక ఫస్ట్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అందులో మన రష్మిక మందన్ గారు భూమితో అవుతున్నట్టు, అందులో డబ్బు వెళ్ళినట్టు, తను డబ్బు తీసుకొని వెళ్తున్నట్టయితే ఒక చిన్న గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. దీంతో మంచి అంచనాలు అయితే మూవీ పైన నెలకొన్నాయి. ఇందులో మన నాగార్జున గారు అయితే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అండ్ ఈ మూవీని అయితే మన లాస్ట్ December 31న మన ముందుకు తీసుకొస్తున్నారు. నెక్స్ట్ మన రాజ్ తరుణ్ గారి నుంచి వస్తున్న మూవీ తిరగబడరా సామి. ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ జూలైలో మన ముందుకు వస్తుంది. కానీ రాజ్ తరుణ్ గారు రీసెంట్ గా లావణ్య రాజ్ తరుణ్ ప్లేస్ లో అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అందులో ఎవరు తప్ప అనేది ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. ఈ మూవీ దీని కారణంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మన బల్గం ఫేమ్ ప్రియదర్శి అండ్ నంబర్ నటేష్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ డార్లింగ్. ఈ మూవీ నుంచి అఫిషియల్ గా ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ట్రైలర్ అయితే మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక కామెడీ జోనర్లో ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. ఈ మూవీ జూలై 19న మన ముందుకు వస్తుంది. కామెడీ కోసం అయితే ఈ మూవీ కోసం వెళ్ళొచ్చు అని అయితే అనిపిస్తుంది, ఓన్లీ ట్రైలర్ నుంచి మాత్రమే. నెక్స్ట్ మన బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ గారి నుంచి వస్తున్న మూవీ తుఫాను. ఈ మూవీ ట్రైలర్ని కూడా మనకు రీసెంట్గా 2 days బ్యాక్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్తో మంచి ఇంపాక్ట్ అయితే మూవీ పైన అంచనాలు అయితే పెంచేసింది. ఈ మూవీ కూడా ఈ జూలై 26న మన ముందుకు రాబోతుంది.
గైస్ ఇప్పటికైతే ఇవి మనకు ఈ వీకెండ్‌లో వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ప్రకారం అయితే ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే అందించండి. బై బై. థాంక్ యూ.